హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి సందడి అయితే మొదలైపోయింది. చూసారు కదా, ఇప్పుడే స్నానాలన్నీ చేసేసి కొత్త బట్ట అయితే వేసేసుకున్నాం. నేను, పిల్లోళ్ళు, ఉమా, మా అమ్మ అందరూ పూజకి కావాల్సిన వంటకాలన్నీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ మంచి జరగాలని, ఈ సంవత్సరం మొత్తం మీరందరూ ఆరోగ్యంగా ఆర్థికంగా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ సాంప్రదాయ ప్రకారం సంక్రాంతికి మన పెద్దవాళ్ళకి అలాగే దేవుళ్ళకి మన ఇంట్లో ఉన్న కూరగాయలతో వంటకాలు వండి వాళ్ళకి నైవేద్యంగా పెడతాము. మన పూర్వీకులు వాటిని స్వీకరిస్తారని బలంగా నమ్ముతాము. అందుకే మా ఇంట్లో వాళ్ళు వంటకాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. పండగ సందర్భాల్లో మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే పాత్రలు అయితే వాడము. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ఈ పాత్రలను ఉపయోగిస్తారు. మామూలుగా అయితే వీటిని ఎప్పుడు ఇంట్లో ఉపయోగించరు. ముఖ్యంగా నాన్ వెజ్ని అయితే అస్సలు దీంట్లో వండరు. మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల మన వీడియో లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇటువంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తాయి. ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టడానికి ఉమా ఈ ఆకుల్ని తెంపుతుంది. రండి మనం కూడా కాస్త హెల్ప్ చేద్దాం. సరేరా, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ రా. ఈరోజు అమ్మవారికి ఈ సారీ పెట్టాలని చెప్పేసి ఇది నారాయణవనం నుంచి అయితే తీసుకొచ్చాము. సారీ చాలా బాగుంది. ఈ వీడియో ఇప్పటిదాకా మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమమ్మా, ఏం వంటకాలు? అమ్మవారికి అలాగే మన పూర్వీకులకి బట్టలు పెడుతున్నాం. సంక్రాంతి రోజు ఇలా మన పూర్వీకులకి బట్టలు పెట్టడం అలవాటు. వాళ్ళు ఈ బట్టలు స్వీకరిస్తారని నమ్ముతాము.
మా అమ్మా నాన్న పూజకి నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ అరిటాకుల్లో అన్నం వడ్డించినట్టు వడ్డిస్తున్నారు. మనం మన పూర్వీకుల్లో ఎంతమందికి నైవేద్యం పెట్టదలుచుకున్నామో అన్ని ఆకులు, అలాగే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మకు చెరో ఆకు ఇక్కడైతే పెడతాము. వారందరూ మన ఇంటికి విచ్చేసి వీటిని ఆరగించి మనల్ని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తారని ఒక ఆనవాయితీ. కొబ్బరి కొట్టి హారతిచ్చాక మనం కాసేపు బయట వెళ్ళిపోవాలి. ఈవెన్ మన డోర్ కూడా మూసివేయాలి. ఈ హారతి ఆరేంత వరకు మనం లోపలికి రాకూడదు. మన పెద్దవారు అలాగే దేవతలు వచ్చి ఈ నైవేద్యాలను స్వీకరిస్తారు. వాళ్ళు స్వీకరించేటప్పుడు మనం చూడకూడదని మన ఆనవాయితీ. ఇస్తాడు కానీ వేసుకో, దాంట్లో వేసుకో. ఈ ఆకు మనకేనా? కొంచెం పెట్టు, మనకి ఏదైనా కొంచెం కొంచెం పెట్టాలి. పాయాసంలో వడలు వేసుకుని తినడం అంటే మా బుడ్డోడికి చాలా ఇష్టం. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా తింటున్నాడో. అబ్బా, వాడి మొహంలో హ్యాపీనెస్ చూడండి. అదండి, సంక్రాంతికి పూజ అయితే అయిపోయింది. ఇక సాయంత్రం 6 గంటలకి మా ఊరి శ్రీరాముల గుడిలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ ఫంక్షన్కి మనమందరం అటెండ్ అవుదాం. ఈ సంక్రాంతి వీడియో మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను.
మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొడితే ఫిబ్రవరి ఎండింగ్ అంతా మనకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి. మీ సపోర్ట్ నాకు బాగా కావాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. మీకైతే మంచి ఎంటర్టైన్మెంట్నే ఇస్తుంది.